WTF 2002లో అయినప్పుడు మీరు ఒక మాట అన్నారు, మీకు గుర్తుందో లేదో కానీ మాకు బాగా గుర్తుంది. బిజినెస్ పీపుల్ని మీరు తెలుగు కల్చర్లోకి తీసుకురావాలి, వాళ్ళని మీరు ఎంకరేజ్ చేసి, అంటే ఇఫ్ యూ డోంట్ ఎర్న్ ద మనీ యూ కాంట్ డూ అండ్ ప్రొటెక్ట్ యువర్ కల్చర్ అండ్ యువర్ లాంగ్వేజ్ అని మీరు అప్పుడు అన్నందుకు మేము ఈ బిజినెస్ సెమినార్ అనేది ఇట్లాంటి దిగ్గజాలు మోహన్ రెడ్డి గారు, కృష్ణాయిలా గారు, అలానే మన స్టార్టప్స్ వీళ్ళందరూ కూడా ఇవాళ ఈ స్టార్టప్ పార్టిసిపేటింగ్ ఒక ప్యానల్ డిస్కషన్ అయింది, రెండో ప్యానల్ డిస్కషన్ కూడా దీని తర్వాత ఉంటుంది. అలాగనే అదే స్ఫూర్తితో మేము we started one more activity, women entrepreneurs, ప్యూర్గా women entrepreneurs. అది రేపు ఉందండి. మీరు ఎప్పుడు అంటుంటారు ఫ్యూచర్ ఈజ్ ఐఓటీస్ అని అండ్ ఫ్యూచర్ ఈజ్ డిజిటల్ అంటారు. అందుకని దిస్ ఇయర్ వి ఇంట్రడ్యూస్డ్ ఈవెన్ ఇన్ఫ్లుయెన్సర్స్, తెలుగు ఇన్ఫ్లుయెన్సర్స్. ఒక్కొక్క ఇన్ఫ్లుయెన్సర్ ఒక సినిమా స్టార్ కన్నా ఎక్కువ ఉన్నారండి ఫాలోయింగ్. సో వాళ్ళతో కూడా ఒక ప్రోగ్రామ్ చేస్తున్నాము. దిస్ ఈజ్ ఆల్ ఇన్ అడిషన్ టు ది కల్చరల్ అండ్ హిస్టారికల్ యాక్టివిటీస్ దట్ వీ హ్యావ్. అయితే మీరు మమ్మల్ని ఎంకరేజ్ చేసినప్పటి నుంచి చూస్తే కనుక ఒక కంప్లైంట్ ఉందండి మాకు. యూ స్టార్టెడ్ ది బ్రెయిన్ డ్రైన్. మీరు చేసిన యాక్టివిటీస్ మూలాన ఇండియా నుంచి చాలామంది వేరే దేశాలకు వెళ్ళిపోయారు, ఎస్పెషలీ యుఎస్కి. ఇవాళ కనుక మీరు చూస్తే ద టిప్పింగ్ పాయింట్ ఈస్ ద తెలుగు ఈజ్ ది ఫాస్టెస్ట్ గ్రోయింగ్ లాంగ్వేజ్ ఇన్ యుఎస్. ఆల్ ద క్రెడిట్ ఐ థింక్ గోస్ టు our honorable chief minister. He created the tipping point. Of course, parallel గా ఇక్కడ కంబైన్ ఆంధ్రప్రదేశ్ కూడా ఆయన డెవలప్ చేశారు. అయితే ఒక విచిత్రం ఏంటంటే ఇక్కడి నుంచి ఎవరైతే వెళ్ళారో వాళ్ళంతా మళ్ళీ గారు వాపస్ రివర్స్ బ్రేక్ డ్రైన్ కూడా జరిగింది. మీకు గుర్తుందో లేదో సార్, సింగపూర్లో ఒక బిజినెస్ మ్యాన్ ఎన్ఆర్ఐ అంటే నాన్ రిటర్నబుల్ ఇన్వెస్ట్మెంట్ అన్నాడు. ఇవాళ నౌ రిటర్న్ టు ఇండియా అయింది సార్ మీ ప్రోపాలంలో. మన రాష్ట్రం మెడ్రాస్ ప్రెసిడెన్సీ నుంచి విడిపోయి 1 అక్టోబర్ 1953లో పొట్టి శ్రీరాములు గారి సాక్రిఫైస్ మూలాన ఫామ్ అయినప్పుడు మన చాలా మంది హేళన చేశారు. ఆంధ్రులు అనగా తెలుగువారు ఆరవ సూర్యుడు అన్నారు. బట్ విత్ యువర్ సపోర్ట్ ఇన్ వన్ జనరేషన్ సార్ వీ హ్యావ్ ప్రూవ్డ్ ఇట్ ఆల్ రాంగ్. వీ హ్యావ్ బికమ్ ద బెస్ట్ ఎంటర్ప్రెన్యూర్స్, ఎస్పెషల్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఐ రిమెంబర్ యాజ్ అన్ యంగ్ మ్యాన్ when I was 35 years or less than 40 years, we started Lanco with your support and with your encouragement, and we made it into billions and billions of dollars of companies all over, and you see all of them here. ఈ స్టేజ్ మీద ఉన్న ఐ థింక్ అట్లీస్ట్ ఒక $30-40 billion వెల్త్ క్రియేట్ చేసిన వాళ్ళు ఉన్నారు సార్. అంతా ఆల్ యువర్ బ్లెస్సింగ్స్ అండ్ ఆల్ యువర్ సపోర్ట్ సార్. మీ ఆనిముత్యాలు చాలా ఉన్నాయి సార్. ఒకటి ఆల్ ఇజమ్స్ ఆర్ ఓవర్, ఇట్ ఈస్ నాట్ టూరిజం అన్నారు. అదే విధంగా బేగంపేటలో రాజీవ్ గాంధీ స్టాచ్యూ పైన ఒక పెద్ద బ్యానర్ ఉండేది, చాలా కాలం ఉండేది. అది డేర్ టు డ్రీమ్, కేర్ టు అచీవ్ అన్నారు. దట్ వాజ్ ఎన్ ఇన్స్పిరేషన్ ఫర్ పీపుల్ లైక్ మీ. వెనెవర్ వీ వెంట్ ఫ్రమ్ బేగంపేట ఎయిర్పోర్ట్ బ్యాక్ టు అవర్ హౌసెస్ వీ యూజ్డ్ టు సీ దిస్ పోస్టర్. సో దట్ హ్యాస్ ఎంకరేజ్డ్ us to build whatever we have done, sir. Sir, now it is also your responsibility. There is lot of diaspora here, not only from US and Europe, but also there is a diaspora from Malaysia, from Fiji, from South Africa. Malaysians, 110 people వచ్చారు. Can you all stand for a second, please? No, you have to stand. So all to see you, sir, and to participate in this. We are from South Africa, we are from Burma, we are from Mauritius,